మీ ఆయన మనసు గెలుచుకోవాలి, మీ ఆయన ఫ్లాట్ మీరు చెప్పింది వినాలి అంటే మీ అత్తమ్మ గురించి బ్యాడ్గా చెప్పకండి. నచ్చకున్నా కూడా చెప్పే విధంలో చెప్పండి, కానీ అత్తమ్మ మీద చాడీలు చెప్పకండి. అత్తమ్మతో గొడవలు వస్తున్నాయి అంటే వాళ్ళ పేరెంట్స్ వల్లనే వస్తున్నాయండి. అదైతే కరెక్ట్, 100% కరెక్ట్. మెయిన్ పిల్లలు వచ్చే వరకు ఎంతనన్నా కొట్టుకసావండి, నేను చెప్తున్నాను. పిల్లలు వచ్చిన తర్వాత మటుకి అస్సలు వాళ్ళ ముందట గొడవలు పడకండి. నేను కూడా చాలా కాంప్రమైజ్ అయినా, చాలా సాక్రిఫైజెస్ చేసిన అండ్ కొన్ని అడ్జస్ట్ అయినా. కాంప్రమైజ్ అన్నా కూడా అదే కదా. నేను చెప్పిన నిన్ను తప్ప నేను వేరే అత్తమ్మగా ఊహించుకోలేను అని. నువ్వు చెప్పు. అట్లా ఎట్లు చెప్తారమ్మా, తప్పు కదా. చూడు ఎంతైనా విషయం కూడలే కదా, నీ ముంగడ మెచ్చుకుంటే నువ్వు నన్ను ఎత్తిలు ఎక్కి కూర్చోవా. అగ్గో. హలో, మీ అందరితో ఒక టాపిక్ డిస్కస్ చేద్దాము అని ఈ వీడియో అండి. టాపిక్ వచ్చేసి అత్త కోడళ్ళ గురించి. సో అందుకే అత్తమ్మతో చెప్తేనే బాగుంటుంది. అత్తమ్మ పక్కన లేకుండా నేను చెప్తే అది కరెక్ట్గా ఉండదు, కాబట్టి ఇద్దరం కలిసి చెప్దామని డిసైడ్ అయ్యాం. అంత సీరియస్గా టాపిక్ ఏంటి అంటే, అమ్మ మనం షార్ట్స్ పెట్టినప్పుడల్లా అందరూ అంటున్నమాట, అబ్బా అక్క మీరు చాలా లక్కీ, మీ అత్తమ్మ చాలా మంచిది, నీకు ఇట్లాంటి అత్త దొరకడం అదృష్టం, మా అత్తమ్మలు మంచిది కాదు అని అంటున్నారమ్మా. సో ఇప్పుడు నేను లక్కీయే, కరెక్టే, కాదు అని అనట్లేదు. కాకపోతే అది నువ్వు ఒక్కదానివి మంచిగా ఉండడం వల్ల మన ఇద్దరి రిలేషన్ బాగుంటుంది అనడం ఎంతవరకు కరెక్ట్ అమ్మా? ఇద్దరిది ఉండాలి కదా. ఇద్దరు ఉండాలి, ఇద్దరు సర్దుకపోవాలి. ఒకరి కోపం వస్తే ఊరుకోవాలి, ఒకరి కోపం వస్తే ఊరుకోవాలి. ఇప్పుడు మీ అమ్మ మిమ్మల్ని కొడితే ఊరుకోరా? మళ్ళీ మీ అమ్మ దగ్గర పోయి మాట్లాడారా? అట్లనే అత్తమ్మ కూడా అదే, ప్రతిదానికి అత్తమ్మని బదలాం చేయడం ఎక్కడిది, తప్పు కదా. స్టార్టింగ్లో ప్రతి ఇంట్లో గొడవలు అయితే చిన్నవి. ఒక 20 సంవత్సరాలు ఒకరి ఇంట్లో పెరిగి వచ్చిన అమ్మాయి ఒక్కసారే మనం నేర్చుకోవాలంటే నేర్చుకోలేదు కదా. ఇలా కాదు ఇలా అని చెప్తుంటాము, వినరు. ఇప్పటి పిల్లలు వినేటట్టు కూడా లేరు. వదిలేయాలి, కొద్ది రోజులు వదిలేస్తే వాళ్ళకే అర్థమవుతుంది, వాళ్ళే సెట్ అయ్యి మనతో పాటు ఉంటారు. మనమన్నా సర్దుకోవాలి, వాళ్ళన్నా సర్దుకోవాలి. ఇద్దరు కలిసి చేయాలి ఏది చేసినా కానీ. అప్పుడు ఇంట్లో బాగుంటుంది, పిల్లలు కూడా మంచిగా ఎదుగుతారు, పిల్లలు కూడా కరెక్టు సెట్ అవుతారు, అన్ని విధాలా బాగుంటుంది. అంటే నన్ను అంటున్నారు అనమాట, ఓ నువ్వు నీకేంటి మీ అత్తమ్మ చాలా బాగా చూసుకుంటుంది, నువ్వు చాలా లక్కీ, నువ్వు ఎటు పోయినా ఏమనదు, అట్లా అట్లా అని కొందరు అంటున్నారు. ఇంక కొందరు ఏమంటున్నారు, నువ్వు సంపాదిస్తున్నావు కాబట్టి మీ అత్త పంపిస్తుంది, లేకపోతే మీ అత్త ఎందుకు పంపిస్తుంది అంటే, ఫస్ట్ థింగ్ మా అత్తమ్మ మెంటాలిటీ ఏంటి అంటే, ఒక ఆడపిల్ల చదువుకున్న తర్వాత ఇంట్లో ఊరికే ఉండకూడదు, కేపబుల్, ఇంట్లో ఉండి వంట పని ఇంటి పని చేస్తే అలాగే అయిపోతుంది, నలుగురిలో వెళ్ళాలి అండ్ తన కాళ్ళ మీద తను నించోవాలి. అది కోడల్ని అని కాదు, కూతురు అని కాదు, కూతురులకు కూడా అట్లనే చెప్పిన. ప్రతి ఒక్క కూతురు జాబ్ చేసుకుంటుంది, మా పిల్లలు ముగ్గురు అలా చేసుకోవాలని చెప్తుంది. అండ్ నేను లక్కీ ఒప్పుకుంటా. ఇన్ ద సేమ్ టైంలో మా అత్తమ్మ కూడా లక్కీ, నాలాంటి కోడలు రావడం. అంటే నేను చెప్తున్నానని కాదు, ఎందుకు అంటే మా ఇద్దరికి అండర్స్టాండింగ్ ఈరోజు ఒకటే రోజు, రేపు పెళ్ళయ్యాక ఎల్లుండి రాలేదు. మేము కూడా ఫస్ట్లో పోట్లాడుకున్నాం. మా అత్తమ్మ నన్ను తిట్టింది, నేను అత్తమ్మ మీద అలిగాను, మా అమ్మ వాళ్ళతో మా అత్తమ్మకి గొడవలు అయ్యాయి, మా మమ్మ చాలా అయ్యాయి. అసలు స్టార్టింగ్లో అయితే మేము కలిసి ఉంటామా లేదా అని ఉన్నాము. అయితే తర్వాత మా ఇద్దరికి అర్థమైంది ఏంటి అంటే, ఆ గొడవలు బేసిక్గా మా మెంటాలిటీ కాదు. ఎందుకు వచ్చింది అంటే, పక్కన వాళ్ళు చుట్టాలు వాళ్ళు వీళ్ళు వచ్చి చెప్పడం వల్ల మధ్యలో వచ్చి వాళ్ళతో మాట్లాడి మేము పోట్లాడుకున్నాం, కానీ మా మెంటాలిటీ అది కాదు అని మాకు అర్థమైంది. అది ఎప్పుడు అర్థమైంది అంటే, నేను మా అత్తమ్మ దుబాయ్లో, అంటే ఫస్ట్ నేను ఇక్కడ పెళ్ళైన వెంటనే ఒక 20 days 1 monthకి మేము లండన్ వెళ్ళిపోయాం, యూకేలో ఉన్నాం అనమాట. సో అప్పటి నుండే ఒక 1 monthకి నేను మా అత్తమ్మకి దూరంగా ఉన్నాను. ఆల్మోస్ట్ 2 years మేము యూకేలో ఉండడం వల్ల నేనేంటి మా అత్తమ్మకి తెలీదు, మా అత్తమ్మ ఏంటి నాకు తెలీదు. సో అక్కడ మేము ఉన్న తర్వాత వచ్చిన చుట్టాలందరూ ఇంకా అంతే, నీ కోడలు నీ కొడుకుని మార్చేస్తుంది, ఇంకా వాళ్ళు రారు, అక్కడే ఉంటారు, నువ్వు ఒక్కదానివే ఉండాలి అని ఊరికే మా అత్తమ్మకి చెప్పేవాళ్ళు. అంటే ఫస్ట్ టైం మా అత్తమ్మ వినకపోయినా, అది మైండ్కి ఎక్కించుకోకపోయినా, ఒక 10 సార్లు చెప్తే మైండ్ ఖరాబ్ అవుతుంది కదా. చెప్పేటోళ్ళు చెప్తూనే ఉంటారు, దానిది ఏముంది. అక్కడికి మా అత్తమ్మ నాకు కానీ కలిసి ఉండి కొద్ది రోజులు కలిసి ఉండి విడిపోతే అలా చెప్తే నమ్మొచ్చు. స్టార్టింగ్లో వెళ్ళిపోయినప్పుడు మనం ఏం చేయలేమనుకో.
తర్వాత వచ్చినాక ఒక కొద్ది రోజులు కలిసి ఉంటే వాళ్ళది వీళ్ళకి అర్థమవుతుంది, వీళ్ళది వాళ్ళకి అర్థమవుతుంది. అప్పుడు మామూలుగా ఫోన్ చేసినప్పుడు కూడా మా అత్తమ్మ నాతో అనేది కాదు, కానీ మా ఆయనతో మీరు రారంట కదా, మీరు అక్కడనే ఉంటారు కదా అంటే అప్పుడప్పుడు మా ఆయన స్పీకర్ పెట్టినప్పుడు నేను వినేదాన్ని కదా. సో అప్పుడు నేను ఎందుకు మీ అమ్మ అట్లా అంటది, నా గురించి ఏం తెలుసు అని, నేను ఇన్నేమన్నా తీసుకురమ్మన్నా, నువ్వు నన్ను తీసుకొచ్చినావు కానీ నేను తీసుకురాలేదు కదా అని మేము కూడా అక్కడ పోట్లాడుకునే వాళ్ళం అనమాట. సో అట్లా ఏంది అత్తమ్మ ఎప్పుడు ఇట్లా అంటది అని నాకు ఆ మైండ్లో ఉండేది. నా కోడలు రాదేమో, నన్ను చూడదేమో అని మా అత్తమ్మకి మైండ్లో ఉండేది. తర్వాత ఇండియాకి వచ్చాక మళ్ళీ జస్ట్ ఒక 8 months అట్లా ఉన్నాము, ఇల్లు కట్టడానికి వచ్చాం. ఇల్లు కట్టిన తర్వాత మళ్ళీ మేము యూఎస్ వెళ్ళిపోయాం. అప్పుడు మా అత్తమ్మని తీసుకెళ్దామని మేము ట్రై చేసాం, కానీ అప్పుడు మా అత్తమ్మ హెల్త్ అంత బాగాలేదు అండ్ వీసా అత్తమ్మకి రాలేదు. సో వీసా రాలేదు అని మాకు తెలుసు, మా అత్తమ్మకి తెలుసు. చూసే వాళ్ళందరూ ఇప్పుడు కూడా నేను తీసుకోలేరు, ఇల్లు కట్టించిరు, ఇల్లు కాపలాకి నిన్ను ఇక్కడ ఉంచిండ్రు, ఇంకంతే నీ కొడుకు నేను చూడడు, ఇంకా పిల్లలు పుట్టిందంటే అంతే, నీ కొడుకు కోడలు వాళ్ళ అమ్మని తీసుకుపోతారు, వాళ్ళ నాన్నని తీసుకుపోతారు, కానీ నేను తీసుకుపోరా అని అట్లా చుట్టుపక్కల వాళ్ళు కూడా చెప్పేవాళ్ళు. అప్పుడు కూడా అత్తమ్మ పాపం చాలా టెన్షన్ పెట్టుకునేది, మేము ఇద్దరం సరిగ్గా మాట్లాడుకునే వాళ్ళం కాదు. అప్పుడైతే అత్తమ్మకి బీపీ షుగర్ ఎంత అయిందమ్మా, చాలా 400 500 అయింది. రోజు అసలు ఎంత హెల్త్ పాడైందంటే రోజు ఇంజెక్షన్స్ తీసుకునేది. మేము చెప్పేవాళ్ళం అత్తమ్మ అట్లా కాదు, వీసా రాలేదు అని చెప్పినా కూడా అప్పటికి మళ్ళీ నార్మల్ అయ్యేది. మళ్ళీ తర్వాత వాళ్ళు చెప్పడం వల్ల మళ్ళీ మాకు గొడవలు అయ్యేవన్నమాట. సో అక్కడ ఉన్నా కూడా మాకు కూడా తృప్తి ఉండేది కదా. నేను చెప్పేదాన్ని మీ అమ్మని తీసుకురా అని మా ఆయనకు చెప్పినా కూడా కుదరలేదు. తర్వాత ఇంక ఇట్లా కాదు అని ఇంకా మేమే వచ్చేసినాం. ఇండియాకి వచ్చిన తర్వాత నా శ్రీమంతం అయితే ఈ పక్కన ఆంటీ ఉన్నారు, వచ్చి ఏమన్నారు తెలుసా, ఏంటి వీళ్ళు వచ్చేసారా, రారనుకున్నాను, అసలు నేను చూడరనుకున్నాను, నేను చూడరని నేను అనుకున్నాను అని నా ముంగటనే ఎట్లా నిందమ్మా. అట్లా గొడవ పెట్టే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ తర్వాత ఇప్పుడు మా ఆడపడుచులు ఏమన్నా అన్నా, మా అత్తమ్మ ఏమన్నా అన్నా కూడా నేను ఏం చేసేదాన్ని అంటే డైరెక్ట్ ఇంకా మా ఆయనతో డిస్కస్ చేసేదాన్ని కాదు. మా మమ్మీ వాళ్ళకి అస్సలు ఏ గొడవలు ఉన్నా నాలో గుడ్ పాయింట్ ఏంటి అంటే మమ్మీ వాళ్ళకి చెప్పేదాన్ని కాదు. సో నాలో ఉన్నప్పుడు నేను వచ్చి మా అత్తమ్మనే అడిగేదాన్ని, అమ్మ నాకు ఇట్లా నచ్చలేదమ్మా, నేను ఇట్లా చేయలేదు, ఇది అని చెప్పిన తర్వాత కొన్ని రోజులకి మా అత్తమ్మ అర్థం చేసుకుంది. తర్వాత నా కోడలు అట్లా కాదు, ఏమైనా ఉంటే అది నాతోనే వచ్చి అంటది, అది అట్లా ఎవరికి చెప్పదు అని చెప్పేసి తను కూడా అర్థం చేసుకుంది. సో అట్లా మేమిద్దరం మాట్లాడుకోవడం స్టార్ట్ అయింది. గొడవలు అయినా సరే తిట్టుకుంటాం, పిచ్చగా తిట్టుకుంటాం. మా అత్తమ్మ అయితే కోపం వస్తే ఫుల్ తిడుతుంది నన్ను, నాకు కూడా కోపం వస్తే నేను అర్చేస్తాను, నేను కూడా ఏం ఊరుకోను, ఇద్దరం అర్చుకుంటాం. కానీ అది నేను మా ఆయనకు చెప్పా, మా అమ్మ వాళ్ళకైతే నా ప్రాణం పోయినా చెప్పా. ఈ వీడియో మా మమ్మీ చూస్తుంది, మా చెల్లెళ్ళు చూస్తారు, నా ఫ్రెండ్స్ చూస్తారు. నేను అబద్ధం చెప్తే వాళ్ళు అంటారు కదా, నేను ఎవరికి చెప్పను. నాకు ఫస్ట్ థింగ్ నేను ఎవరితో అయినా ఎవరితో ప్రాబ్లం వస్తే నేను వాళ్ళతోనే మాట్లాడతా. సో అది నా గుడ్ థింగ్. అండ్ మా అత్తమ్మ మెంటాలిటీ కలవడం వల్ల మేము కలిసామే తప్ప నేను ఒక్కదాన్నే లక్కీ కాదు, మా అత్తమ్మ కూడా లక్కీ. సో మీరు కూడా కొన్ని రోజులు ఓపిక పట్టండి. స్టార్టింగ్లో గొడవలు అవుతాయి, కొంచెం ఇంకా ఫ్యూచర్ చాలా బాగుండాలి అంటే ఫస్ట్ ఒక 2 సంవత్సరాలు కష్టపడి ఒకరికొకరికి అండర్స్టాండింగ్ వస్తే బాగుంటుంది కదమ్మా. కరెక్ట్ చెప్పిన, కరెక్టే. నన్ను తప్ప ఇంకా వేరే అమ్మాయిని ఎవరినైనా కోడలుగా ఊహించుకోగలుగుతావా? ఏ మంచిగా ఆన్సర్ అయిపోయినాక ఇంకేం ఊహించుకుంటాము. చెప్తున్నామా, నేను నిన్ను తప్ప ఇంకా ప్రపంచంలో ఎవరిని అత్తగా ఊహించు. అక్కడ ఉన్న వాళ్ళందరూ అదే అన్నారు, అత్తమ్మ అనే బదులు అత్తమ్మ అన్నా అమ్మ వస్తుంది, అమ్మ అన్న అమ్మ వస్తుంది అని చెప్పిండ్రు. నీ ఇష్టం అమ్మ, ఎవరికి ఇష్టమైనట్టు వాళ్ళు పిలవండి. నేను చెప్పిన నిన్ను తప్ప నేను వేరే అత్తమ్మగా ఊహించుకోలేను అని. నువ్వు చెప్పు. అట్లా ఎట్లు చెప్తారమ్మా, తప్పు కదా. చూడు ఎంతైనా విషయం కూడలే కదా, నీ ముంగడ మెచ్చుకుంటే నువ్వు నన్ను ఎత్తిలు ఎక్కి కూర్చోవా? అగ్గో మరి నేను మెచ్చుకున్నా కదా. ఇదే నిన్ను నేనేమంటా, నేనేం అనలేను కదా. అందరు ఏమంటారు అంటే ఎప్పుడు నేను నీ గురించి మంచి చెప్తుంటే అబ్బా అంటే నువ్వు ఒక్కసారి కూడా నా గురించి చెప్తలే. నేను అంటే ఎట్లా చెప్తారు? నేను కూడా చాలా కాంప్రమైజ్ అయినా, చాలా సాక్రిఫైసెస్ చేసిన అండ్ కొన్ని అడ్జస్ట్ అయినా. కాంప్రమైజ్ అన్నా కూడా అదే కదా, అడ్జస్ట్ అయినా, సాక్రిఫైస్ చేసిన, మాటలు పడ్డా, చాలా చేసిన తర్వాత అప్పుడు ఇద్దరూ పడాలి ఇంట్లో, భర్తతో సహా. ఆడపిల్ల అంటేనే అంత 20 ఏళ్ళు ఒకరి ఇంట్లో పెరిగొచ్చి వాళ్ళే ఈ ఇంట్లో చెయ్యాలంటే చెయ్యలేదు. ఇక్కడి పద్ధతులు మెల్లమెల్లగా నేర్చుకొని వీళ్ళతో పాటు అమ్మ నాన్నలతో ఎలా ఉన్నదో అలా ఉంటేనే కదా అందరు కలిసిపోయి ఉండేది.
మళ్ళీ నీ పిల్లలు కూడా రేపు అట్లనే పెరుగుతారు. లేకపోతే మా అమ్మ మా నాన్నమ్మ కొట్లాడినరు, వీళ్ళు వాళ్ళు కొట్లాడినరు, అరే మనం కూడా కొట్లాడదాం రా అనుకుంటారు. అవును. అది కరెక్ట్. మెయిన్ పిల్లలొచ్చే వరకు ఎంతనన్నా కొట్టుకసావండి. నేను చెప్తున్నా కదా! పిల్లలొచ్చిన తర్వాత మటికి అస్సలు వాళ్ళ ముందట గొడవలు పడకండి. కానీ ఎవరైనా ఇంకొక్క విషయం చెప్తా. మీలో ఎవరైనా హర్ట్ అవ్వండి. నన్ను తిట్టినా కూడా పర్వాలేదు. కానీ ఈ రోజుల్లో ఒక ఆడపిల్లకి వాళ్ళ వైఫ్‌తో కానీ, వాళ్ళ అత్తమామతో గొడవలొస్తున్నాయంటే వాళ్ళ పేరెంట్స్ వల్లనే వస్తున్నాయండి. అదైతే కరెక్ట్ 100% హ్మ్. నిజం. వాళ్ళ అమ్మ నాన్న ఏం చేస్తారంటే, మా బిడ్డ పోయి వాళ్ళ ఇంట్లో ఎందుకు పని చేయాలి, ఎందుకు ఇది చేయాలి, నాకే చేయాలి, మా ఇంట్లోనే ఉండాలని చెప్తారు. చాలామంది నేర్పుతారు. ఆ నేర్పుట్ల ఆ ఆడపిల్ల 20 ఏళ్ళు పెరిగి వస్తుంది కదా, అమ్మ అంటే ప్రేమ కదా. అందుకని అమ్మ మాట వింటది కానీ అత్త మాట ఎట్లా వింటుంది, వినదు కదా. అవి చాలా తప్పు. చెప్పేటోళ్ళది తప్పే, వినేటోళ్ళది తప్పే. ఎప్పుడైనా ఒకసారి పెళ్ళైన కొత్తలో 2, 3 రోజులకు ఒకసారి అమ్మాయికి ఫోన్ చేయండి. మాట్లాడండి గానీ, మీ ఇంట్లో ఏం కూర వండుకున్నారు? మీ అత్త ఏం హ్మ్. చేసింది? మీ మామ ఏమన్నాడు? మీ ఆయన ఏమన్నాడు? మీ ఆయన ఆఫీస్‌కెళ్ళాడా? ఏం వండి పెట్టావు? అవన్నీ వద్దండి ప్లీజ్. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. ఆ అమ్మాయిని కొన్ని రోజులు అట్లా వదిలేయండి. అడ్జస్ట్ అవ్వనియండి. అప్పుడే కదా కాకపోతే కలిసి సేఫ్‌గా ఉండేది. సేఫ్‌గా ఉందో లేదో, వాళ్ళు మంచిగా చూసుకుంటున్నారో లేదో కనుక్కోండి కానీ, ఊరికే ఆ అమ్మాయిని మీ కూతురే నాకు తెలుసు. కానీ ఇప్పుడు ఒక ఒక ప్రపంచం నుండి ఒక ప్రపంచంకెళ్ళింది. ఆ ప్రపంచంలో ఆ అమ్మాయి అడ్జస్ట్ అవ్వాలి. ఇది అమ్మ వాళ్ళ ఇల్లు. కానీ కంప్లీట్‌గా అత్త వాళ్ళ ఇల్లే ఆ అమ్మాయి ఇల్లనమాట. మీరు కూడా అట్లనే వచ్చిర్రు కదా కోడల్లాగా. సో, కొంచెం ఆ అమ్మాయికి టైము, వాళ్ళ మెంటాలిటీ అర్థమయ్యే టైము, మింగిల్ అయ్యే టైం ఆ అమ్మాయికిస్తే అప్పుడు ఆ అమ్మాయి అవుతుంది. ఏమన్నా పొరపాటున జరిగినా పర్వాలేదు. కొన్ని రోజులు ఆగు అడ్జస్ట్ అది అయిపోతది. వాళ్ళకి పోతే తెలవదు కదా! పోయింది, అని అలా చెప్పాలి. జరుగుతుందమ్మా, ఏం కాదు సర్దుకో అని చెప్పాలి. కానీ మనం అట్లా ఎట్లా అవుతుంది, ఇట్రా అటు పో అని అనకూడదు. 2 రోజులకు ఈరోజు ఏం వండుకున్నారు? ఏం తిన్నారు? నీకక్కడ అవన్నీ ఏం కర్మ? అవసరమా? నువ్వు ఈడికి రా. అట్లా అసలు అనొద్దు. కూతురు గనక పోట్లాడి వస్తే మళ్ళీ పంపించండి. ఎందుకు పోట్లాడొచ్చావు? మీ అల్లుడు రాని వచ్చినంక నేను మాట్లాడతా. కరెక్ట్ కాదండి. వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్. గొడవ పడ్డా గూడా మళ్ళా రేపు వాళ్ళు ఒకటే అవుతారు. మనమే పిచ్చోళ్ళం అవుతాం కాబట్టి, మీరు ఈ విషయం కరెక్టో కాదో నాకు తెలీదు. బట్ దానివల్ల చాలా మందికి అంటే పేరెంట్స్ వల్ల అమ్మాయి ఫ్యామిలీలో గొడవలు అవుతున్నాయి. అండ్ అల్లారు ముద్దుగా పెరిగిన తర్వాత కొన్ని మ్యారేజ్ అయిన తర్వాత ఒక 2 ఇయర్స్ అయితే ఎంత అల్లారు ముద్దుగా పెరిగినా రాజు కూతురు అయినా సరే ఖచ్చితంగా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. అలవాటు అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి అది కొంచెం పేరెంట్స్ తెలుసుకుంటే బావుంటుంది. ఈ విషయం మీతో అందరితో షేర్ చేసుకుంటే బావుంటుంది. ఎందుకంటే చాలామంది మా అత్త నేనేం చెప్పినా వినదు. అట్లా మా అత్త ఒకరు మంచిది గాదు. చెప్తే ఒకరు వినడం కాదు. అత్త చెప్తే కోడలు ఎట్లుంటుంది. అత్త కోడలికి చెప్పింది వినాలి. విని తప్పైతే కాసేపటి తర్వాత అత్తమ్మ ఇట్లా కాదు ఇట్లా అని చెప్పాలి. ముందే దానికి ఎదురు తిరిగితే దానికి కోపం వస్తుంది కదా. హ్మ్. అది పెద్దది కదా, నీకంటే ముందే చేసినది కదా ఆ ఇంట్లో. కానీ అత్త గూడా కొంచెము కొత్తమ్మాయి అంటే అప్పటి కోడలు వేరేనే. ఇప్పటి ఇప్పటోళ్ళు కోడలు వేరే, నేను కొంచెం ఒప్పుకుంటా అర్థం దానికి కూడా. చేసుకోవాలి. అర్థం చేసుకుంటలేరు. ఏదని చెప్పంగానే సర్రన కోపాలు వస్తున్నాయి. ఏంటంటే మేము చదువుకున్నాం, మేము జాబులు చేస్తున్నాం. డబ్బులు జాబులు అవన్నీ ముఖ్యం కాదు. అందరూ కావాలి, అందరితోటి మంచిగా ఉండాలి, నిదానంగా మాట్లాడాలి. ఒక టైం అనుకుంటాం, అనుకోమని ఉండదు. కంపల్సరీ వస్తుంది. భార్య భర్తలకు వస్తుంది, అత్తగోడళ్ళకు వస్తుంది, ఆడబిడ్డలకు వస్తుంది. అందరినీ వదిలేసుకుంటూ మెల్లమెల్లగా సర్దుకుంటూ పోవాలి. అప్పుడే కదా. మీకొక చిన్న చిట్కా చెప్పనా? అసలు మంచి విషయం ఏంటి అంటే, మీ హస్బెండ్‌ని ఫస్ట్ ఫ్లాట్ చేయాలి అంటే, మీ అత్తమ్మని మంచిగా చూసుకోండి. మీ అత్తమ్మ గురించి ఎప్పుడు పొరపాటున గూడా బెడ్‌రూమ్‌లో అయినా సరే, మీ ఆయన దగ్గర గూడా నెగెటివ్‌గా చెప్పకండి. ఇట్లా అయితే నాకిది నచ్చలేదు, కొంచెం అత్తమ్మ అట్లా చెప్తే బావుంటది గానీ, మీ అమ్మ ఇప్పుడు ఇట్లా చేస్తది, మీ అమ్మ నాకు నచ్చలేదు, మీ అమ్మ దగ్గర మనం ఉండొద్దు అని చెప్తే అది బావుండదు. ఫస్ట్ థింగ్ మీ చెప్తే ఆయన అంటే వాళ్ళ అమ్మ ఏం అనకుండానే పెంచిందా? నేను కానీ ఆహ్, జనరల్గా అడుగుతున్నామ్మా. ఇప్పుడు నీ అనకుండా పెంచదు. పెంచదు కదా, హ్మ్. అట్లనే ఆమె కూడా ఏదో బాధో కోపమో వచ్చి ఒక మాట అంటది. ఆ పాటికి సైలెంట్గా ఉండి తర్వాత ఎందుకత్తమ్మా నన్ను అలా అన్నావు, హ్మ్. ఎందుకమ్మా ఏంటి అని అడుగు. నీ భర్తకు చెప్పడం కాదు, ఆమెనే అడుగు. అప్పుడు ఆమె చెప్తుంది కదా, అరే ఏంద్రా నేను 4 సార్లు తిట్టినా నా కోడలు తప్పు పడతలేదు, ఏదో ఒకసారికి మళ్ళీ నన్నే అడుగుతుంది కదా అని మారుతుంది కదా. అంతేగాని అత్తమ్మ ఇట్లా అనేది, అమ్మ నన్ను ఇట్లా చేసింది అత్త నాన్న
ఏమండి ఇట్లా అన్నది అనుకుంటా పోతే అవి ఇంకా పెరుగుతాయే తప్ప మీ తగ్గవు. ఆయన మనసు గెలుచుకోవాలి, మీ ఆయన ఫ్లాట్ మీరు చెప్పింది వినాలి అంటే మీ అత్తమ్మ గురించి బ్యాడ్గా చెప్పకండి. నచ్చకున్నా కూడా చెప్పే విధంలో చెప్పండి, కానీ అత్తమ్మ మీద చాడీలు చెప్పకండి. అండ్ ఇన్ కేస్ ఏమన్నా ఉంటే అత్త కూడలే డిస్కస్ చేసుకోండి. అత్తమ్మని ఎట్లా ఫ్లాట్ చేయాలి అది కూడా చెప్తా. మీ ఆయనని నలుగురిలో మీ అత్తమ్మ ముందు బాగా, అంటే మీరు ఎంత గౌరవం ఇస్తే అత్త కోడలికి అంత గౌరవం. కొంతమంది ముందరనే తిడతారు, అంటే నువ్వు ఇది తీసుకురా, అది తీసుకురా, ఇది చేయి, ఒరే రారా అట్లా మాట్లాడితే తల్లికి నచ్చదు కదా. అంటే తల్లి తర్వాత నా కొడుకుని నా కోడలు చూసుకోవాలి అని ప్రతి తల్లి ఎక్స్పెక్ట్ చేస్తుంది. మీరు మంచిగా చూసుకుంటే ఇంకా నా అవసరం లేదు, నా కోడలు చూసుకుంటుంది అని వదిలేస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే పిల్లలు పుట్టిన తర్వాత పాలు ఇచ్చిన రోజులు మన దగ్గర ఉంచుకొని వన్స్ వాళ్ళు పాలు తాగడం కొంచెం మానేస్తున్నారు, లేదా మీరు ఆఫీస్కి వెళ్ళినప్పుడు బయటకు వెళ్ళినప్పుడు ఎక్కువగా మీ పిల్లల్ని పెద్దవాళ్ళకి ఇవ్వండి. వాళ్ళతోనే వాళ్ళకి టైంపాస్ అయిపోతుంది, మన జోలికి రారు అసలు పెద్దవాళ్ళు. ఫస్ట్ థింగ్, అమ్మో నా పిల్లని మా అత్తమ్మ మంచిగా చూసుకోదు, మా అత్త దగ్గర పిల్లని వదిలేసి పెట్టయిపోతే ఏమవుతుందో ఏమో, మా అమ్మ అయితే మంచిగా చూసుకుంటుంది, మా అత్తమ్మ మంచిగా చూసుకోదు అని చాలామంది అట్లా ఉంటుంది. ఎందుకు చూసుకోరండి, వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలే. సో అట్లా చాలామంది వదిలేసి నైట్ పెద్దవాళ్ళ దగ్గర పడుకోబెట్టండి. నేను చెర్రీకి 2.5 3 years వచ్చిన తర్వాత నేను యూఎస్ నుండి వచ్చేసాను. 3 years నుండి చెర్రీ మా అత్తమ్మ దగ్గరే పడుకున్నాడు. ఒక 2 రోజులు ఇబ్బంది పడతారు, కానీ వాళ్ళు వీళ్ళకి అటాచ్ అయిపోయారు అనుకోండి, పిల్లలు కూడా పెద్దవాళ్ళ దగ్గర మంచిగా పెరుగుతారు. మా అత్త చూడదు, మీరు అట్లా అంటారు, మీ అత్తలాగా లేదు అంటే మీరు వదిలిపెట్టండి, చూస్తుంది కదా అత్తమ్మ. మీకు అదే టైంపాస్ కదా. అదే. సో పిల్లల్ని ఉంచండి. అమ్మమ్మ తాతయ్య దగ్గర ఎట్లా ఉంచుతారో అత్త వాళ్ళ దగ్గర కూడా, నానమ్మ దగ్గర కూడా ఉంచితే అదే టైంపాస్. మీ డే మొత్తంలో ఒక అరగంట గంట పేరెంట్స్తో స్పెండ్ చేయండి, వాళ్ళతో మాట్లాడండి. వాళ్ళకు కూడా బయటికి వెళ్ళాలని ఉంటుంది. ఒకవేళ అత్త మామ ఉంటే కనుక ఇద్దరు ఉంటే వాళ్ళకి పర్సనల్ స్పేస్ ఇవ్వండి, వాళ్ళు మాట్లాడుకోవడానికి ఇవ్వండి, వాళ్ళకి ప్రైవసీ ఇవ్వండి. పెద్దవాళ్ళు అయ్యారు కదా మా పిల్లల్ని చూసుకోండి అంటే కాదు, వాళ్ళ జీవితంలో జరిగినవన్నీ వాళ్ళు మాట్లాడుకోవాలి కదా, వాళ్ళకు కూడా ప్రైవసీ కావాలి, కొత్తగా పెళ్ళైన వాళ్ళకే కాదు. అలా అని కొత్తగా కోడలు ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళని కూడా కొడుకుని కోడల్ని బయటికి పంపించండి, వాళ్ళ ప్రైవసీ కూడా వాళ్ళకి ఇస్తే ఎప్పుడు బాగుంటుంది. అడ్జస్ట్మెంట్ 2 సైడ్ల నుండి రావాలి, ఎప్పుడు ఒకే వేలో ఉండదు. అత్త ఒక్కతే మంచిదైతే సరిపోదు, కోడలు కూడా మంచిది ఉండాలి. కోడలు ఒక్కతే మంచిదైతే సరిపోదు, అత్త కూడా మంచిది ఉండాలి. అత్త మాట కోడలు, కోడలు మాట అత్త వింటేనే ఆ ఇల్లు బాగుంటుంది అని చెప్దామని నా ఉద్దేశం. అదే చెప్పినాం కదమ్మా. అంతే. బాయ్ బాయ్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. లవ్ యూ. బాయ్ బాయ్.